అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ నంగారబేరి గిరిజన సంఘాలు, వీరనారి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నివాళులర్పించడం మా బాధ్యత. ఎందుకంటే ఇవాళ ఈ సమాజం కోసం తన యావత్ జీవితాన్ని అంకితం చేసినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవటం మా బాధ్యత, మా గురుతర బాధ్యత. అది కనీస గౌరవం. ఇవాళ సమాజంలో మనం తెల్ల చొక్కాలు వేసుకొని నాయకులు అని చెప్పి మేము సమాజం కోసం ఏదో చేస్తున్నాం అన్నటువంటి మా ఒక పౌరుడిగా, ఒక వ్యక్తిగా మా బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. దీని వెనక ఆ మహానుభావుడి కోసం మనం ఎంత చేసినా తక్కువే. ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజాన్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా లేతే అంటరాని వాళ్ళుగా చూస్తున్నటువంటి ఆ సమాజానికి ఈ జాతుల కోసం రాజ్యాంగాన్ని ఇచ్చి అనేక హక్కులు ఇచ్చినటువంటి, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి జయంతులు కానీ వర్ధంతులే కాదు, వారు ఏదైతే వారు కలలు కన్నటువంటి కళ అయినటువంటి ఆశయమైనటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా యథాతథంగా అమలు చేయటమే. మరియు ఏదైతే పాలకులు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వారు ఓట్లు వాళ్ళు వేసుకొని అంతిమంగా పాలకులు కావాలి, రాజ్యాధికారం కావాలి, ఎవరు ఎంతమందిమో వాళ్ళకంత వాటా అన్నట్టు 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతిమంగా రాజ్యాధికారులకు వెళ్ళాలి, వాళ్ళు పాలకులు కావాలి, వాళ్ళు ఈ రాజ్యాంగం ద్వారా ఫలాలు పొందాలని చెప్పి కలలు కన్నటువంటి అంబేద్కర్ గారి కోసం, కాన్సీరామ్ కోసం మేము సర్వశక్తుల మాకు శ్వాస ఉన్నంత వరకు పనిచేయడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం. అదేవిధంగా మేము పనిచేస్తున్నటువంటి మిగతా మా సోదరిమణులు కూడా, పెద్దలు కూడా, మాకు ఆశీర్వదిస్తున్నటువంటి పుర ప్రముఖులకు, పెద్దలందరికీ కూడా జై భీమ్, జై భారత రాజ్యాంగం. అందరికీ జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి మా వీరనారిమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతిని మేము ఈరోజు చేసుకున్నాం. ఈ వర్ధంతి చేసుకున్నాను అంటే ఈరోజు నా పరిస్థితి అసలు నేను ఈ వర్ధంతులు కూడా చేస్తానా చేయనా అని అనుకున్నాను. వాళ్ళ దీవెన వల్ల నేను ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ నేను మీడియా ముందు ఈ యొక్క సభల్లో నేను కనపడుతున్నాను అంటే నాకు ఈ జన్మనిచ్చింది ఏ దేవుడో కాదు, నాకు భద్రు నాయక్ గారు నాకు ఈ జన్మనిచ్చిండు. ఆయనని ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా నేను అతన్ని మర్చిపోలేను, ఆయన త్యాగం కూడా నేను మర్చిపోలేను. నన్ను ఈరోజు ఇంతమందిలో నేను ఈ జనాల్లో ఈ మహిళలలో కలిసి మళ్ళీ నేను ప్రోగ్రాం చేస్తానని కూడా అనుకోలేదు. నాకు కూడా రమాబాయి, సావిత్రిబాయి వాళ్ళ మహిళల దీవెనలు కూడా నాకు ఇచ్చి మళ్ళీ నన్ను భూమి మీదకి పంపించి నన్ను ఈరోజు ఈ ప్రోగ్రాంలో కనిపించేలాగా చేశారు. మీడియా మిత్రులను కూడా మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు. ఈ రోజు నేను ఈ ప్రోగ్రాంలో కనపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్. జ్ఞాన భాండాగారం ప్రజా వైద్యులు శ్రీ ఎంఎఫ్ గోపీనాథ్ గారు ఉండడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. ప్రతి మనిషి పుట్టినప్పుడు అందరు పోయి చూస్తారు. ఆ పుట్టిన శిశువు భవిష్యత్తులో ఏం చేస్తాడు, ఏం ఉద్ధరిస్తాడు అనేది క్వశ్చన్ మార్క్, ఎవరికి తెలియదు. కానీ ఒక వ్యక్తి మరణించి లోకం వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ వ్యక్తి ఏం సాధించాడు, ఈ భూమి మీదకి వచ్చినందుకు ఏమి ఇచ్చాడు అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారు. ఈరోజు మనం వర్ధంతిని కొనియాడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను మరణించిన రోజు ఈ దేశానికి ఏమిచ్చారు, ఈ దేశానికి ఏమిచ్చారు అంటే ఈ దేశానికి హక్కులను ప్రసాదించి వెళ్ళారు. ఈ దేశంలో ప్రతి పౌరుడు కనీసం బట్టలు ధరించుకునే హక్కు, ఇక్కడ కూర్చున్న మనందరిలో కనీసం జాకెట్ వేసుకునే హక్కు కూడా లేకపోయే మనకి అంబేద్కర్ గారి కంటే ముందు. ప్రతి వ్యక్తి గౌరవప్రదంగా జీవించడానికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చాడు. అవన్నీ ఇవ్వడాన్ని తన జీవితాన్ని అంతా ధారపోశాడు, తన రక్తం అంతా ధారపోశాడు, తన కుటుంబం మొత్తం త్యాగం చేశాడు. అయితే ఈనాడు మనకి అన్ని హక్కులను, అంటే ఈ
భారతదేశంలో ఉన్నటువంటి 144 కోట్ల మందికి అవసరమైన ప్రతి ఒక్కటి, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ప్రసూతి సెలవులు కావచ్చు, కనీస వేతనం కావచ్చు, ప్రతి కార్మిక హక్కులు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుని అనుభవించని పౌరుడే లేడు ఈ దేశం లోపల. అయితే ఈనాడు ఈ ఖమ్మం నడిబొట్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని కొనియాడడానికి కేవలం ఒక 30 మంది నిరుపేదలం, ఒక ప్రజా వైద్యులు, కొంతమంది పెద్దలు మాత్రమే సమకూడడం అనేది చాలా విచారించదగిన విషయం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చర్చిల లోపల, షాపుల లోపల, ఆసుపత్రి లోపల, విద్యాలయాల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల హక్కులు పొంది చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ హక్కులను అనుభవిస్తున్న వారంతా ఇక్కడికి రాకపోవడం అనేది చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మనమేమి దిగులు చెందనక్కర్లేదు. ఎందుకంటే ఈ ఖమ్మం లోపల మహావీరుడు, యోధుడు, మనసున్న మంచి మనిషి మన భద్రు నాయక్ అన్న గారు ఒక గొప్ప మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భద్రు నాయక్ అన్న ఎంత మంచోడంటే సామాజిక దిక్చూసి. ఎట్లా దిక్చూసి అంటే ఇటీవల ఒక సమావేశం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అని. అక్కడ కూడా నోరున్న వాళ్ళే, బలం ఉన్న వాళ్ళే మైకులు తీసుకొని మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చి ప్రశ్నించిండు భద్రునాయక్ అన్న. జాయింట్ యాక్షన్ కమిటీ అనేది వర్తిల్లాలంటే ప్రతి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. తమాషా ప్రకారం ఇక్కడ ఎన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కూర్చున్నారో ప్రతి ఒక్కళ్ళ వాయిస్ వినిపించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తామని అక్కడ కౌంటర్ చేసి ఆ సభని సరి అయిన మార్గంలో నడిపించాలి. కాబట్టి నాకు ఆ రోజు అన్నలో ఉన్నటువంటి జ్ఞానము, గట్స్, ఇంకా న్యాయం ఇది చూసి